హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. నేను మీ అజిత విజయ్ని మీ అందరి కోసం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటా మామిడికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మ్యాంగోస్ పునాస మామిడికాయలు అండి ఇవి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటితో పప్పు చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఉంటుంది. నా స్టైల్లో మామిడికాయ పప్పు ఎలా చేస్తానో మీ అందరి కోసం. ఇట్స్ మై ఫేవరెట్ కర్రీ అండి. నాకు పప్పు అంటే మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం. మీ అందరికి కూడా నా స్టైల్లో పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ నేను మ్యాంగోస్ని తీసుకున్నాను. చక్కగా చెక్కు తీసేసి పీల్ ఆఫ్ చేసేసానండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకున్నాను. చూసారా, అన్నీ కట్ చేసుకున్నాను. నేను ఆనియన్ వేస్తాను, పచ్చిమిర్చి వేస్తాను, అలాగే మామిడికాయని కూడా కట్ చేసేసి పీసెస్ కట్ చేసుకున్నాను. టెంక కూడా వేస్తే ఈ అమ్మ టేస్ట్ ఉంటుందండి పప్పులో, చాలా బాగుంటుంది. అన్నీ కట్ చేసుకున్నాను. చూసారా, ఇదిగోండి కందిపప్పుని కడిగి పెట్టుకున్నాను. కడిగేసి వాటర్ పోసేసి కడిగేసుకుని వాటర్ పోసేస్తున్నాను. ఇందులో కొంచెం పసుపు, నేను చిల్లీ పౌడర్ వేస్తానండి, అంటే గొడ్డు కారం వేస్తాను. కొంతమంది మసాలా కారం వేస్తారు, బట్ నాకు గొడ్డు కారం అంటేనే ఇష్టం. అదే వేస్తాను పప్పు వరకు. బాగుంటుందండి. ఇదిగోండి అన్ని పీసెస్ అన్నీ. నేను కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడతానండి, అందుకోసం నేను ఎక్కువగా పులుపు వేసుకున్నాను. మామిడికాయ పప్పు అంటే నాకు పుల్లగా ఉంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను కొంచెం పుల్లగానే చేసుకుంటాను పప్పుని. చాలా బాగుంటుందండి. కంపల్సరీ నేను మ్యాంగోస్ ఉన్నాయంటే పప్పు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటానండి, అంత ఇష్టం నాకు. కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఇలా ఉడికిపోయిందండి. దాన్ని చక్కగా మెదుపుకొని అందులో నేను కల్లులుప్పు వేసుకుంటానండి. కల్లులుప్పు వేసేసి మెదుపుకుంటున్నాను. అది కల్లులుప్పు వేసేసాను. మెత్తగా మెదిపేసుకుంటాను. కొంతమంది ఏమో అలానే ముక్కలుగా తింటారు, బట్ నేనైతే చక్కగా స్మాష్ చేసేసుకుంటాను. మొత్తం స్మాష్ చేసుకొని తాలింపుకి రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ కళాయి పెట్టాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. అందులో ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ప్లేట్లో. నేను ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, అలాగే ఆవాలు, జీలకర్ర, తాలింపులు అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి తాలింపు బాగా వేగనివ్వాలండి. మిర్చి కలర్ చేంజ్ అయ్యిందాకా ఉంచుకొని అప్పుడు పప్పు వేసేస్తానండి. తాలింపు గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది. చూసారా, నా స్టైల్లో మామిడికాయ పప్పుని నేను ఇలా చేసుకున్నాను. తాలింపు వేసేసాను. చూసారా, చక్కగా సూపర్గా ఉందండి. పప్పు మాత్రం మంచి టేస్ట్గా కుదిరింది. ఇదైతే నా స్టైల్ అండి. నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాను, అలాగే పులుపు బాగా తింటాను. కానీ మీరు కూడా ఇలా ట్రై చేయండి. పప్పు మాత్రం ఎమ్మి టేస్ట్ ఉంది. మా పాపని అడిగితే చాలా బాగుంది మమ్మీ అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, బాయ్ ఫ్రెండ్స్.